రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 2 లక్షల ఇళ్లు కడతామని ప్రకటించింది సర్కార్. ప్రభుత్వం ఇస్తామంటున్న రేటు, నిర్మాణ కంపెనీలు అడుగుతున్న ధరలకు చాలా తేడా ఉంటుంది. ఈ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ కాకపోవడంతో నిర్మాణంలో అడుగు ముందుకు పట్టం లేదు. ఇళ్ల నిర్మాణంలో రేటుపై ఎటు తేలకపోవడంతో ఈ మధ్య బిల్డర్లతో వర్క్షాప్ నిర్వహించింది సర్కార్. దీనికి స్థానిక కంపెనీలతో పాటు విదేశీ నిర్మాణ సంస్థలు కూడా హాజరయ్యాయి. బోర్డ్ ప్యానల్స్ వారు వచ్చారు, విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చారు, బర్డ్సెల్ లిమిటెడ్ నుంచి వచ్చారు. సో జిహెచ్ఎంసి తరపున ఏపీఎండిసి అప్రూవల్ నుంచి బెంగళూరు నుంచి ఒక పార్టీ వచ్చింది. సో వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తున్నారన్నమాట. వీలైనంత తక్కువ ఖర్చులో మంచి ప్రమాణాలతో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం బిల్డర్లకు చెబుతోంది. అటు సర్కార్కు ఇటు కాంట్రాక్టర్కు తక్కువ భారం పడేలా ప్రతిపాదన పెట్టినట్టు చెబుతున్నారు. ఇందుకు కొత్త తరం టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సర్కార్ చెబుతోంది. ఎక్కువ బర్డన్ గవర్నమెంట్ మీద పడకుండా ఉన్న దాంట్లో రేటు కొద్దిగా తగ్గించి టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఇచ్చే హౌస్ చాలా బాగుండాలంటే ఉద్దేశంతో క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీంట్లో ట్రాన్స్పరెంట్గా కాంట్రాక్ట్ ఇవ్వడము, తర్వాత ఈవెన్ కరప్షన్ లేకుండా టెక్నాలజీ యూటిలైజ్ చేసి పూర్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే ఉద్దేశం, మంచి ఇల్లు మళ్ళా ఉద్దేశంతో తర్జన జరుగుతున్నది. ఐ హోప్ డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. పెద్ద సంఖ్యలో ఇళ్లను నిర్మించాలి కాబట్టి మెటీరియల్ను ఒకేసారి కొంటే కనీసం 20% ఖర్చు తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నాయి. తక్కువ టైంలో నిర్మించడం వల్ల కూడా మరికొంత ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ వాడకం వల్ల ఈ 2 ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 2 లక్షల బిల్డింగ్స్ కట్టాలనుకుంటున్నారు కదా, ఒక్కొక్క చోట రాకుండా బల్క్గా ఒకేసారి పర్చేస్ చేస్తే అన్ని మెటీరియల్స్ కాస్ట్ రిడక్షన్లో ఒక 20% డిస్కౌంట్స్ వరకు వచ్చే అవకాశం, ఆ విధంగా టెండర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే ఈ టెక్నాలజీస్ అయితే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీస్ కూడా యూస్ చేస్తే టైం ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్షన్కి టైం తగ్గించవచ్చు. ఆ టైం తగ్గించడం వల్ల కూడా మనకు కాస్ట్ రిడక్షన్ వస్తుంది అనేది కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి. ఇళ్ల నిర్మాణంలో సర్కారు చొరవ బాగున్నా వారు చెబుతున్న ఖర్చులో నిర్మించడం కష్టమంటున్నారు బిల్డర్లు. చదరపు అడుగుకు గ్రామాల్లో 900 రూపాయలు, అర్బన్లో 950, హైదరాబాద్లో 1250 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ గ్రామాల్లో 1100, అర్బన్లో 1000, హైదరాబాద్లో 1500 ఇస్తేనే వయబుల్ అవుతుందంటున్నారు బిల్డర్లు. ఎందుకంటే రేట్ ఇష్యూ ఉంది. యాక్చువల్లీ ఇట్స్ వర్కబుల్ కాదు. 900 రూపాయలు రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో 950 రూపాయలు, సిటీలో అయితే 1200 రూపీస్ ఇన్ హై రైజ్ బిల్డింగ్స్లో. సో ఇది చూసుకుంటే ఏంటంటే ప్రాక్టికల్గా అంటే వర్కబుల్ కావట్లేదు. రూరల్లో కనీసం 1100 రూపీస్ చేసింది అనుకోండి, డెఫినెట్గా వర్కబుల్ అవుతుంది. వేరియస్ కాంట్రాక్టర్స్ విల్ కమ్ ఫార్వర్డ్. తప్పనిసరిగా కాంట్రాక్టర్స్ అంటే ఎనీథింగ్ అబోవ్ అంటే 1100 రూపీస్ వరకు వస్తే మాత్రం డెఫినెట్గా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. అర్బన్లోకి వచ్చినప్పుడు మాత్రము అది ఇంకొక 100 రూపీస్ ఏదో అర్బన్ టౌన్స్లో. అదే సిటీస్కి వచ్చే మల్టీ స్టోరీ పోయినప్పుడు దాదాపు మినిమం 1500 రూపాయలు 1600 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. నిర్మాణం రేట్లు తేలకపోవడంతో టెండర్ల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అది త్వరగా పూర్తయితే నిర్మాణాలకు పునాది పడుతుందని జనం ఎదురు చూస్తున్నారు.